Good morning. In yesterday's class, we have seen circular symmetry of a sequence. Okay. So, what is circular symmetry? మనం చెప్పుకున్నామండి పీరియాడిసిటీ ప్రాపర్టీ చెప్పుకున్నాము అండ్ ఇన్పుట్ సిగ్నల్ పీరియాడిక్ అయి ఉంటేనే మనం డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయగలుగుతామని కూడా చెప్పుకున్నాము రైట్. అయితే ఈ డిఎఫ్టీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ సర్క్యులర్లీ పీరియాడిక్ అనమాట. ఓకే. సో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాము రైట్. సో ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్ సిగ్నల్, దీనికి డిస్క్రిట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎక్స్ ఆఫ్ కే వస్తుందండి రైట్. ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్ ద ఎన్ పాయింట్ డిఎఫ్టీ రైట్. ఎన్ పాయింట్ సీక్వెన్స్ ఆర్ సారీ, ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్ ద ఎన్ పాయింట్ సీక్వెన్స్ అంటే ఇట్ హ్యాస్ ఎన్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్. దీనికి డిస్క్రిట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎక్స్ ఆఫ్ కే వస్తుంది అనమాట రైట్. ఆ ఎక్స్ ఆఫ్ ఎన్ని నేను ఏం కొట్టానంటే సిగ్నల్ తీసుకుంటానమ్మా ఎగ్జాంపుల్ కోసం అని చెప్పేసి. ఓకే, దిస్ ఇస్ ద సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ అనమాట రైట్. ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ని నేను చెప్తున్నాను ఇది పీరియాడిక్ అని చెప్తున్నాను. కాబట్టి పీరియాడిక్ అంటే ఏంటి? సిగ్నల్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ ఎన్. ఓకే, సో ఇది ఎన్ పాయింట్ డిఎఫ్టీ కాబట్టి ఇక్కడ ఎన్ వాల్యూ ఎంతమ్మా? ఇక్కడ 4 అనమాట. ఓకే, ఎన్ ఈక్వల్ టు 4 బికాస్ ఐ హ్యావ్ 4 శాంపిల్స్ హియర్. శాంపిల్ లెంత్ ఇస్ 4 కాబట్టి ఎన్ ఈక్వల్ టు 4 ఇక్కడ తీసుకుంటున్నా ఇక్కడ నేను రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఐఎమ్ ఎక్స్టెండింగ్ ది సిగ్నల్ పీరియాడికల్లీ. నేను ఈ సిగ్నల్ని ఇప్పుడు ఎక్స్ఎఫ్ఎన్ సిగ్నల్ని పీరియాడిక్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను అన్నమాట. పీరియాడిక్ ఎక్స్టెన్షన్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అనమాట. దిస్ ఈస్ పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సిగ్నల్ ఎక్స్ఎఫ్ఎన్ రైట్. అంటే ది సిగ్నల్ చూడండి ఇక్కడ, దిస్ సిగ్నల్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఓకే ఫర్ ఎవ్రీ 4 samples. See here, x of 0 4, x of 1 3, x of 2 2, x of 3 1. x of 4 దగ్గర మళ్ళీ 4 ఉంది, నెక్స్ట్ యాంప్లిట్యూడ్ 3, నెక్స్ట్ యాంప్లిట్యూడ్ 2, నెక్స్ట్ యాంప్లిట్యూడ్ 1. అలా మనకి రిపీట్ అవుతూనే ఉంటుందమ్మా. ఈ పాజిటివ్ డొమైన్ అండ్ ఆల్సో ఇన్ నెగటివ్ వాల్యూస్ ఆఫ్ n. ఓకే, పాజిటివ్ as well as నెగటివ్ వాల్యూస్ ఆఫ్ n రైట్. సో నేను ఈ సిగ్నల్ ఏమంటున్నానంటే ఐఎమ్ కాలింగ్ దిస్ పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఎన్ యాజ్ ఎక్స్పీ ఆఫ్ ఎన్. ఎక్స్పీ ఆఫ్ ఎన్ అంటే ఏంటి అంటే పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ అనుకుంటున్నానండి. ఎక్స్పీ ఆఫ్ ఎన్ ఇస్ ద పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ అని చెప్పి అనుకుంటున్నానమ్మా నేను రైట్. సో నేను దీన్ని ఎక్స్పీ ఆఫ్ ఎన్ అని రాస్తున్నానండి. సో హియర్ ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ ఎక్స్పీ ఆఫ్ ఎన్ రైట్. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఎన్ పీరియాడిక్ అయితే ఎక్స్పీ ఆఫ్ ఎన్ కూడా ఏమవుతుందండి? పీరియాడిక్ అవుతుంది అనమాట. Right. So I am writing this function, I am writing DFT of this function as xp of n equal to summation L equal to minus infinity plus infinite x of n minus ln. ఇది మీకు గుర్తుంచుకోవాలమ్మా, ఎలా వస్తుందో ప్రూవ్ చేస్తాం తర్వాత రైట్. సో xp of n equal to summation L equal to minus infinity plus infinite x of n minus ln రైట్. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఎన్ కి డిఎఫ్టీ అప్లై చేస్తే ఎక్స్ ఆఫ్ కే వచ్చింది అనుకుంటున్నానండి. ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి అంటే పీరియాడిక్ రిపిటేషన్ లేకుండా ఉన్న సిగ్నల్ అనమాట రైట్. దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ ఆఫ్ కే వచ్చింది అనుకుంటున్నాను రైట్. అలాగే సి హియర్ ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ కి నేను డిఎఫ్టీ అప్లై చేస్తే ఐఎమ్ గెటింగ్ ఎక్స్ ఆఫ్ కే రైట్. అలాగే ఇప్పుడు ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్కి ఏం చేస్తున్నాను? నేను పీరియాడిక్ రిపిటేషన్ రాస్తున్నానమ్మా. నేను దాన్ని ఎక్స్పీ ఆఫ్ ఎన్ రాస్తున్నాను. ఎక్స్పీ ఆఫ్ ఎన్ అని ఇప్పుడు నేను ఇందాక అజ్యూమ్ చేసుకున్నాను. సో ఎక్స్పీ ఆఫ్ ఎన్ పీరియాడిక్ రిపిటేషన్ ఆఫ్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఎన్. దీనికి నేను డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమొస్తుంది అంటే ఎక్స్పీ ఆఫ్ కే వస్తుంది. ఓకేనండి, ఎక్స్పీ ఆఫ్ కే వస్తుంది. అయితే ఈ ఎక్స్పీ ఆఫ్ కే ఏంటి? ఎక్స్ ఆఫ్ కే ఒక రిపిటేషనేగా, అవునా కదా? ఎక్స్ ఆఫ్ ఎన్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎక్స్ ఆఫ్ కే వస్తుంది. ఎక్స్పీ ఆఫ్ ఎన్ అంటే ఏంటి? పీరియాడిక్ రిపిటేషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఎక్స్పీ ఆఫ్ ఎన్ అంటే. సో ఇప్పుడు ఎక్స్పీ ఆఫ్ ఎన్ డిఎఫ్టీ కడితే ఇఫ్ ఐ అప్లై డిఎఫ్టీ హియర్ ఐఎమ్ గెటింగ్ ఎక్స్పీ ఆఫ్ కే. అయితే ఈ ఎక్స్పీ ఆఫ్ కే ఏమవుతుందండి? ఎక్స్ ఆఫ్ కే కి పీరియాడిక్ రిపిటేషనే అవుతుంది కదా. ఎక్స్ ఆఫ్ కే కి పీరియాడిక్ రిపిటేషనే అవుతుంది ఎక్స్పీ ఆఫ్ కే అంటే సేమ్ సెట్ ఆఫ్ వాల్యూస్ రిపీట్ అవుతూ వస్తాయి అనమాట. సో టెక్నికలీ స్పీకింగ్ ఎక్స్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పీ ఆఫ్ కే.
ఎక్స్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పీ ఆఫ్ కే, రెండు కూడా ఈక్వల్. సో అందుకే నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఎక్స్పీ ఆఫ్ ఎన్ కి డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎక్స్పీ ఆఫ్ కే వస్తుంది, ఎక్స్పీ ఆఫ్ కే వస్తుంది, వేర్ ఎక్స్పీ ఆఫ్ కే ఈజ్ సేమ్ యాజ్ ఎక్స్ ఆఫ్ కే. కాబట్టి నేను మళ్ళీ ఎక్స్పీ ఆఫ్ ఎన్ కి డిఎఫ్టి అప్లై చేసినా సరే ఎక్స్ ఆఫ్ కే వస్తుందని రాశానమ్మా ఇక్కడ నేను, రైట్. సో నౌ ఇప్పుడు ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ ఏంటి, ఎక్స్పీ ఆఫ్ ఎన్ బిట్వీన్ లిమిట్స్ 0 to n-1 అండ్ ఈజ్ ఈక్వల్ టు 0 అదర్వైజ్, అంటే దీనిని ఫంక్షన్ ఫామ్ లో రాశానండి ఇక్కడ, రైట్. సో ఇది నాకు సిగ్నల్ హియర్ n ఈక్వల్ టు 4 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మీరంతా కూడాను, రైట్. ఇది సిగ్నల్, ఇట్ హ్యాస్ లెంత్ 4, రైట్. సో నేను ఇప్పుడు ఈ సిగ్నల్ క్యూరిటీ ఎక్స్టెన్షన్ రాశాను, అది ఎక్స్పీ ఆఫ్ ఎన్ అంటున్నాను. ఇప్పుడు ఈ సిగ్నల్ ని షిఫ్ట్ చేశానండి బై కే యూనిట్స్. ఇప్పుడు ఈ సిగ్నల్ పీరియాడిక్ ఎక్స్టెన్షన్ అయిన సిగ్నల్ ని బై కే యూనిట్ షిఫ్ట్ చేశానమ్మా. సో కే యూనిట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ సిగ్నల్ ఏంటి, ఎక్స్పీ ఆఫ్ ఎన్. ఈ ఎక్స్పీ ఆఫ్ ఎన్ ని నేను చేశాను షిఫ్ట్ చేస్తున్నాను టు ద రైట్ బై కే యూనిట్స్, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పీ ఆఫ్ ఎన్ మైనస్ కే అవుతుంది అనమాట, ఎక్స్పీ ఆఫ్ ఎన్ మైనస్ కే అవుతుంది. సో దిస్ సిగ్నల్ ఈజ్ shifted version of xp of n. I am shifting here by 2 units. That's why xp of n minus k is equal to xp of n minus 2 అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2 యూనిట్స్ షిఫ్ట్ చేశానండి. హియర్ నేను తీసుకుంటే k ఈక్వల్ టు 2 తీసుకున్నాను. మీ ఇష్టం అండి, ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం 3, 4 అంతే తీసుకోవచ్చు, రైట్. హియర్ నేను 2 యూనిట్స్ షిఫ్ట్ చేశానండి. సో k here represents amount of shift, and xp of n is the periodic extension of input signal. కాబట్టి ఇప్పుడు ఇది ఏమైంది, 2 యూనిట్స్ షిఫ్ట్ అయిందమ్మా టు ద రైట్. సో నేను దీన్ని ఏమంటున్నానంటే xp of n minus 2 అంటున్నాను అనమాట. ఈ xp of n minus 2 ని ఫర్ ది పర్పస్ ఆఫ్ సింప్లిసిటీ ఐఎమ్ అస్యూమింగ్ ఇట్ యాజ్ xp dash of n అని చెప్పి అంటున్నానండి. ఇది నేను xp dash of n అంటే ఏంటి, x of n సిగ్నల్ ని పీరియాడిక్ ఎక్స్టెన్షన్ చేసి షిఫ్ట్ చేసిన సిగ్నల్ అమ్మా. xp dash of n అంటే ఏంటి అంటే x of n సిగ్నల్ ని పీరియాడిక్ ఎక్స్టెన్షన్ చేసి షిఫ్ట్ చేసిన సిగ్నల్ అన్నమాట. ఓకేనండి, షిఫ్ట్ చేసిన సిగ్నల్ అన్నమాట. నేను దీన్ని xp dash of n అంటున్నానండి, రైట్. ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ xp dash of n అంటున్నానండి దీన్ని నేను, రైట్. ఇది ఎందుకు వస్తుంది చూద్దాం ఇప్పుడు, రైట్. సో ఇప్పుడు ఏమైంది అంటే see here ఇందాక మనం ఫార్ములా రాసామండి. ఇక్కడ ఫార్ములా ఒకటి ఏంటి, xp of n ఈక్వల్ సమ్మేషన్ l ఈక్వల్ బై ప్లస్ ఇన్ఫైనైట్ x of n మైనస్ ln. ఓకేనండి. ఇప్పుడు xp of n అంటే ఇప్పుడు xp of n ఏం రాస్తున్నా ఇక్కడ నేను xp dash of n అని రాస్తున్నానమ్మా. షిఫ్టెడ్ వర్షన్ ఆఫ్ x of n అనమాట, షిఫ్టెడ్ వర్షన్ ఆఫ్ x of n. ఇప్పుడు xp of n అంటే ఏంటి, xp of n మైనస్ అని రాసుకున్నాం ఇందాక మనము. సో ఇప్పుడు గమనించండి, ఫార్ములా ఏంటి, xp of n ఈక్వల్ టు సమ్మేషన్ l ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ టు ప్లస్ ఇన్ఫైనైట్, రైట్, x of n మైనస్ ln ఫార్ములా, సో xp dash of n అంటే ఏంటి, పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ x of n అంతే కదా. xp of n యొక్క షిఫ్టెడ్ వర్షన్ అన్నమాట. ఓకేనండి. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు xp of n minus k. సో ఇప్పుడు మనకి xp of n minus k ఏమవుతుందమ్మా ఫ్రమ్ దిస్ ఫార్ములా, సబ్స్టిట్యూట్ n minus k ఇన్ ద ప్లేస్ ఆఫ్ n. సో n ప్లేస్ లో n minus k పెట్టాను ఇక్కడ, నేను. సో ఇట్ విల్ బికమ్ xp dash of n ఈక్వల్ టు సమ్మేషన్ l ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ టు ప్లస్ ఇన్ఫైనైట్ x of n minus k మైనస్ ln. ఓకేనండి, రైట్. సో హియర్ నేను దీన్ని మళ్ళీ ఫంక్షన్ ఫామ్ లో రాస్తున్నాను. ఫంక్షన్ ఫామ్ లో x dash of n అంటే షిఫ్టెడ్ వర్షన్, x dash of n అంటే పీరియాడిక్ ఎక్స్టెన్షన్ చేసి షిఫ్ట్ అయింది అనమాట, రైట్. సో xp dash of n 0 to n minus 1. Okay, it is equal to 0 otherwise. So
ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, నేను దీన్నే ఈ ఫార్ములానే సమ్మేషన్ ఎల్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిట్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ కే మైనస్ ఎల్ఎన్ ని ఏమని రాస్తానంటే ఐ విల్ రిప్రజెంట్ దిస్ ఫంక్షన్ యాజ్ దిస్ ఎక్స్ డాష్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ కే మైనస్ ఎల్ఎన్ ప్లేస్ లో ఇక్కడ నేను మాడ్యులో ఎన్ అని రాస్తున్నానమ్మా. ఇక్కడ నేను మాడ్యులో ఎన్ అని రాస్తున్నానమ్మా. దీన్నే ఈ విధంగా నేను రాసుకుంటున్నాను అనమాట. సో ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ కే మాడ్యులో ఎన్ ని ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ కే బ్రాకెట్స్ క్లోజ్ చేసి సఫిక్స్ లో ఎన్ రాస్తామమ్మా. రైట్, ఇది ఇప్పుడు మనం యూజ్ చేసే నొటేషన్ అనమాట. రైట్, ఎక్స్ డాష్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ కే మాడ్యులో ఎన్ అని చెప్పి మనం దీన్ని రీడ్ చేయాలండి. యూ హావ్ టు రీడ్ లైక్ దట్, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ కే మాడ్యులో ఎన్. అంటే దీని మీనింగ్ ఏంటి ఇక్కడ? దీని మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే ఈ లోపల ఉన్న టర్మ్ కి బయట ఉన్న మాడ్యులో ఎన్ అన్న టర్మ్ యాడ్ అవుతుందమ్మా. ఓకే, యాడ్ అయ్యి మనకు అవుట్పుట్ లో ఇస్తుంది అనమాట. రైట్, అది చూద్దాం ఎలాగో. ఓకే, సో ఇందాక అనుకున్నానండి నేను కే ఈక్వల్ టు 2 ఎన్ ఈక్వల్ టు 4, కే ఈక్వల్ టు 2 ఎన్ ఈక్వల్ టు 4. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా దీన్ని. కే ఈక్వల్ టు 2 ఎన్ ఈక్వల్ టు 4. అప్పుడు ఎక్స్ డాష్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు కే అంటే షిఫ్ట్ అండి, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అనమాట. సో ఎన్ ఈక్వల్ 4 తీసుకున్నాను, కే ఈక్వల్ టు 2 తీసుకున్నాను షిఫ్ట్ కాబట్టి ఇక్కడ. సో ఎక్స్ డాష్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ కే మాడ్యులో ఎన్. ఎన్ అంటే ఇక్కడ ఏంటి? శాంపిల్ నెంబర్, స్మాల్ ఎన్ అంటే. ఓకేనమ్మా, అది మనం కనుక్కోవాలని మనము. రైట్, కే అంటే ఏంటి? షిఫ్టెడ్ అనమాట, షిఫ్ట్ అనమాట ఇక్కడ నేను. సో కే ఈక్వల్ 2 అని రాస్తాను. సో ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2 మాడ్యులో ఎన్ అంటే ఇక్కడ వాల్యూ అంతా 4, అది ఇక్కడ రాశానమ్మా. ఓకే, సో ఇప్పుడు గమనించండి, నేను ఇది నాకున్న సిగ్నల్, రైట్. ఇది ఎక్స్ ఆఫ్ 0, ఇది ఎక్స్ ఆఫ్ 0. ఓకేనా అండి? ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 0 సి హియర్. ఇప్పుడు దీన్ని ఎక్స్ ఆఫ్ 1 అనుకుంటున్నాను ఇక్కడ. అంటే నిచ్చిన సీక్వెన్స్ ని ఐఎమ్ వ్రాపింగ్ అరౌండ్ ఎ సర్కిల్, రైట్. దీన్ని ఎక్స్ ఆఫ్ 2 అనుకుంటున్నానండి, ఎక్స్ ఆఫ్ 2. ఓకే, ఇక్కడ ఎక్స్ ఆఫ్ 3, రైట్, ఎక్స్ ఆఫ్ 3. సో ఇప్పుడు గమనించండి అమ్మా దీన్ని. సో see here, x dash of n equal to x of n minus 2 modulo 4. When n equal to 0, అప్పుడు ఏమవుతుంది? x dash of 0 equal to x of 0 minus 2 modulo 4. 0 minus 2 modulo 4. See here. ఇప్పుడు గమనించండి, నేను తీసుకుంటున్నది యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నాను, వ్రాప్ చేశాను రా సర్కిల్ ఇలాగా. ఓకేనా అండి? యాంటీ క్లాక్ వైజ్ లో ఈ సీక్వెన్స్ మొత్తం ఇక్కడ వ్రాప్ చేశానమ్మా. ఇలా వ్రాప్ చేసినప్పుడు ఇచ్చే ఫంక్షన్ చూడండి ఎలా వస్తున్నాయో. సి హియర్, ఎలాగైనా తీసుకోవచ్చండి, ఐదర్ యాంటీ క్లాక్ వైజ్ సర్కిల్ ఆర్ క్లాక్ వైజ్ సర్కిల్, ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఎక్స్ ఆఫ్ మైనస్ 2 మాడ్యులో 4 అంటే ఎక్స్ డాష్ ఆఫ్ 0 when n equal to 0, x dash of 0 equal to x of minus 2 modulo 4. Okay, x dash of 0, see here, x dash of 0 శాంపిల్ ఏముందమ్మా ఇక్కడ? 2 ఉందండి. ఓకేనా, షిఫ్ట్ చేసిన శాంపిల్ 2 ఉందమ్మా ఇది ఇక్కడ, రైట్. సో see here, ఇప్పుడు x dash of 0 equal to x of minus 2 modulo 4. ఓకే, x of minus 2 modulo 4. x of minus 2 modulo 4 అంటే ఏంటండి? ఇప్పుడు 4 ని లోపల దానికి యాడ్ చేయాలమ్మా. 4 minus 2 x of 2. సో గమనించండి, ఇప్పుడు మళ్ళీ ఏమైంది? x of 2 అయింది. అంటే సింపుల్ చెప్పాలంటే x of minus 2 modulo 4 అంటే సర్కిల్ ని నేను వ్రాప్ చేశానండి, హ్యావింగ్ 4 శాంపిల్స్. అప్పుడు x of 2 ఏమవుతుంది అంటే x of minus 2 modulo 4 ఈక్వల్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు దీన్ని మీరు క్లాక్ వైజ్ లో వస్తే ఏమవుతుంది? ఇది x of 0, ఇది x of minus 1 క్లాక్ వైజ్ లో వస్తే కనుక, రైట్, ఇది x of minus 2 అయిపోయింది, x of minus 2 అయిందమ్మా ఇక్కడ ఇది, రైట్.
సో ఎక్స్ ఆఫ్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టూ అయింది, రైట్? అలాగే ఎక్స్ డాష్ ఆఫ్ వన్ ఈక్వల్ టు, అంటే when n ఈక్వల్ టు వన్, ఎక్స్ ఆఫ్ వన్ మైనస్ టూ అంటే మైనస్ వన్, ఎక్స్ ఆఫ్ మైనస్ వన్ మాడ్యులో ఫోర్, ఎక్స్ ఆఫ్ మైనస్ వన్ మాడ్యులో ఫోర్. అంటే when the input samples are wrapped around a circle, then having n equal to 4, ఓకేనమ్మా, లెంత్ ఆఫ్ సీక్వెన్స్ ఈక్వల్ టు 4, అప్పుడు ఎక్స్ ఆఫ్ మైనస్ వన్ ఏమవుతుంది అంటే ఎక్స్ ఆఫ్ త్రీకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఎక్స్ ఈ 4 లోపల యాడ్ చేయండి, 4 మైనస్ 1 3, అంటే ఎక్స్ ఆఫ్ మైనస్ 1 క్లాక్ వైజ్ లో వచ్చి చూడండి, ఇలాగ ఎక్స్ ఆఫ్ మైనస్ 1 ఏమైంది, ఇప్పుడు ఇది ఎక్స్ ఆఫ్ 3 అయిపోయింది అనమాట. అలాగే ఎక్స్ డాష్ ఆఫ్ 2 అంటే when n ఈక్వల్ టు 2, ఎక్స్ ఆఫ్ 2 మైనస్ 2 0, 0 మాడ్యులో 4, 0 మాడ్యులో 4, చూడండి ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ 0 మాడ్యులో 4 అంటే 4 ప్లస్ 0 4, ఓకే. ఎక్స్ ఆఫ్ 4 ఇది మనకి ఎక్స్ ఆఫ్ 0కి ఈక్వల్ అవుతుందమ్మా. ఎందుకని, సి హియర్, ఇక్కడ ఇప్పుడు నాకే మైనస్ రాలేదండి, ఇక్కడ సి హియర్ ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1 ఇలా వస్తే ఇక్కడ నేను ఎక్స్ ఆఫ్ 0 ఇది, ఎక్స్ ఆఫ్ 1 ఇది, ఎక్స్ ఆఫ్ 2 ఇది, ఎక్స్ ఆఫ్ 3 ఇది, ఎక్స్ ఆఫ్ 4 మళ్ళీ ఏమవుతుందండి, ఎక్స్ ఆఫ్ 0నే అవుతుంది అనమాట. అదే ఇక్కడ రాశాను, ఎక్స్ ఆఫ్ 0 మధ్యలో 4 అంటే ఎక్స్ ఆఫ్ 4 అన్న ఎక్స్ ఆఫ్ 0 రెండు ఒకటే అవుతున్నాయి అనమాట వాల్యూస్, ఓకే. అలాగే when n ఈక్వల్ టు 3, 3 మైనస్ 2 ఈక్వల్ టు 1, సో ఎక్స్ ఆఫ్ 1 మాడ్యులో 4, ఎక్స్ ఆఫ్ 1 మాడ్యులో 4 అంటే ఇప్పుడు ఏమవుతుంది, 4 ప్లస్ 1 5 అవుతుందండి, ఎక్స్ ఆఫ్ 5 అవుతుందమ్మా. మీరు గమనించండి ఇప్పుడు, సి హియర్ ఇది ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3, ఇది ఎక్స్ ఆఫ్ 4, ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 4, ఎక్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 5 అవుతుందండి. మళ్ళీ ఎక్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 5 అవుతుందమ్మా. సో దీనికి అంటే ఈ శాంపిల్స్ అన్నీ కూడాను మళ్ళీ అవే రిపీట్ అవుతాయి విత్ ఎ పీరియడ్ అని చెప్పేసి మనం రిప్రజెంట్ చేస్తున్నామండి ఇందులో, అంతే, అంత తప్పించేమీ లేదమ్మా, రైట్? చూపిస్తున్నాం అనమాట, ఎందుకంటే ప్రాబ్లమ్స్ లో ఈజీగా మనకు అర్థం కావడం కోసం ముందుగానే చూపిస్తున్నాను ఇక్కడ నేను. ఈ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తారండి, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. సో అదే ఇక్కడ నేను చూపించానండి, ఓకేనా? అదే ఇక్కడ నేను చూపించాను, ఎక్స్ ఆఫ్ 0 1 2 3. నేను ఇక్కడ వ్రాపింగ్ చూపించాను, ఇక్కడ షిఫ్టింగ్ చూపిస్తున్నాం అనమాట. బై 1 శాంపిల్, షిఫ్ట్ బై 2 శాంపిల్స్ అని ఇక్కడ రాశాను, అంతే. బోత్ ఆర్ ఈక్వల్ అండ్ సేమ్, రైట్? సో ఇప్పుడు ఈవెన్ సీక్వెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? వాట్ యు మీన్ బై సర్క్యులర్లీ ఈవెన్ సీక్వెన్స్? వాట్ యు మీన్ బై సర్క్యులర్లీ ఈవెన్ సీక్వెన్స్, రైట్? సర్క్యులర్ ఈవెన్ సీక్వెన్స్ అంటే ఏంటంటే ఎక్స్ ఆఫ్ n మైనస్ n మస్ట్ బి ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ n, ఓకేనండి? ఎక్స్ ఆఫ్ n మైనస్ n ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ n, ఓకే. ఇట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్లీ ఈవెన్ సీక్వెన్స్. సర్క్యులర్లీ ఈవెన్ సీక్వెన్స్ అంటాం అనమాట, రైట్? ఎక్స్ ఆఫ్ n మైనస్ n ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ n అయితే then it is called circularly even sequence. So a sequence is said to be circularly even if it is symmetric about point 0. If it is symmetric about point 0, symmetric అంటే ఇదమ్మా, x of n minus n equal to x of n అవుతుందండి, అప్పుడే it is called circularly even sequence. అదే ఆడ్ అయితే ఏమవుతుందండి, x of n minus n equal to minus of x of n అవుతుందన్నమాట, minus of x of n అవుతుందండి. Then it is said to be odd circularly సిమెట్రిక్ అనమాట, సర్క్యులర్లీ ఆడ్ సీక్వెన్స్ అంటాం అనమాట. అప్పుడు మనం దీన్ని యాంటీ సిమెట్రిక్ అంటామమ్మా దీన్ని. సో రెండు ఒకసారి చూద్దాం ఇప్పుడు. సి హియర్, కన్సిడర్ అ సీక్వెన్స్ ఎక్స్ ఆఫ్ n. 4 6 8 6 తీసుకున్నాను ఒక సీక్వెన్స్ ని, 4 6 8 6 అని తీసుకున్నానమ్మా. ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3, ఓకే. 4 6 8 6 సీక్వెన్స్ తీసుకున్నానండి ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్ ఆఫ్ n మైనస్ n ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ n అయితే ఈవెన్ సిమెట్రిక్, ఓకేనండి? ఈవెన్ సిమెట్రిక్ ఆర్ ఇట్ ఇస్ కాల్డ్ సర్క్యులర్లీ ఈవెన్ సీక్వెన్స్. ఆర్ excuse me, otherwise it is called circularly odd sequence అనమాట. సో see here, సర్క్యులర్ ఈవెన్ సీక్వెన్స్ ప్రూవ్ చేయాలంటే x of n minus n ఈక్వల్ x of n అవ్వాలమ్మా, అంతే. సో గమనించండి, x of capital N minus small n, capital N minus small n, x of capital N minus small n ఈక్వల్ టు x of n అవ్వాలి, ఈక్వల్ టు x of n అవ్వాలి,
ఓకేనా అండి? సో చూద్దాం ఒకసారి ఇప్పుడు. క్యాపిటల్ అంటే ఎంతమ్మా ఇక్కడ? లెంత్ ఆఫ్ ద సీక్వెన్స్ 4. 4 బిట్ సీక్వెన్స్ అమ్మా ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ నేను 4 ఇన్పుట్ సీక్వెన్స్ అమ్మా ఇక్కడ ఇచ్చింది. 4 6 8 6 ఇచ్చానమ్మా. x0, x1, x2, x3 లెంత్ ఈక్వల్ టు 4. ఓకే. సో x of 4 minus 1, 4 minus 1 when n equal to 1. Okay, when n equal to 1, x of 4 minus 1 equal to x of 1. x of 1 అంటే శాంపిల్ ఏంటమ్మా ఇది. x of 1 equal to 6 అయిందండి మనకి. ఓకే, x of 1 equal to 6 అయింది. ఈ x of n వాల్యూ, ఓకే, x of 1 వాల్యూ దీనికి ఈక్వల్ అవ్వాలమ్మా x of n minus n కి. n minus n అంటే ఏంటండి? n minus n అంటే ఏంటమ్మా? capital N equal to 4, capital N equal to 4, small n equal to sample number. Okay, x of n equal to x of n minus n అవ్వాలన్నమాట. సో x of 1 when n equal to 1, x of 4 minus 1 3, x of 1 x of 3 కి ఈక్వల్ అవ్వాలమ్మా. ఓకేనండి, x of 1 x of 3 కి ఈక్వల్ అవ్వాలమ్మా. ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి. ఇది x of 0, x of 1, x of 2, x of 3. ఓకేనమ్మా, ఈ శాంపిల్ కి ఇది ఈక్వల్ అవ్వాలన్నమాట. x of 1 ఈక్వల్ టు x of 3 అవ్వాలండి. ఓకే, తర్వాత x of when n equal to 2, x of 2 equal to x of 4 minus 2, x of 2 equal to x of 4 minus 2, x of 2 equal to x of 2. Okay, x of 2 x of 2. Next x of 4 minus 3 when n equal to 3 equal to x of 3 అంటే x of 1 x of 1 x of 3 కి ఈక్వల్ అవ్వాలండి. సో x of 1 x of 3 కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇలా ఉంటే కనుక సీక్వెన్స్ ఈ విధంగా ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్లీ ఈవెన్ సీక్వెన్స్ అమ్మా. ఓకే, సర్క్యులర్లీ ఆడ్ సీక్వెన్స్ చూద్దామండి. సర్క్యులర్లీ ఆడ్ సీక్వెన్స్ అంటే x of n కాస్త ఏమవుతుందంటే x of n minus n ఈక్వల్ టు మైనస్ x of n కి ఈక్వల్ అవుతుందమ్మా. మైనస్ x of n కి ఈక్వల్ అవుతుందమ్మా. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. ఇది see here, మనం సర్కిల్ తీసుకుంటే కనుక ఇది x of 0 వాల్యూ ఎంత ఇచ్చానమ్మా ఇక్కడ నేను 4 ఇచ్చానండి. x of 0 ఈక్వల్ టు 4, x of 1 ఈక్వల్ టు మైనస్ 6 ఇస్తున్నానమ్మా శాంపిల్ నేను. అండ్ x of 2 ఈక్వల్ టు 8 ఇస్తున్నానండి ఇన్పుట్ లో ఇక్కడ శాంపిల్ నేను. అండ్ x of 3 హియర్ x of 3 ఈక్వల్ టు 6. ఓకేనండి, see here x of n minus n is equal to minus x of n ఈక్వల్ అవ్వాలన్నమాట శాంపిల్. దట్ ఈస్ కాల్డ్ ఆడ్ సిమెట్రీ. ఓకే, సో సర్క్యులర్లీ ఆడ్ షిఫ్ట్ అన్నమాట. x of 4 minus 1 when n equal to 4 కదా కాబట్టి ఇక్కడ మనకి x of 4 minus when n equal to 1, x of 4 minus 1, x of 3 equal to minus x of 1 ఈక్వల్ అవ్వాలండి. ఓకే, x of 3 వాల్యూ 6. ఓకే, x of 1 minus 6 అంటే ఏమిందండి దీనికి? x of 1 minus 6 అంటే x of 3 అన్నది x of మైనస్ x of 1 ఈక్వల్ అయిందండి. మైనస్ x of 1 ఈక్వల్ అయిందమ్మా. చూడమ్మా, ఇక్కడ మనం చెప్పేయచ్చు అండి, సర్కిల్ షిఫ్ట్ మనం తీసుకోకర్లేదండి, ఇక్కడ మనం చెప్పేయచ్చు 6 minus 6. ఓకేనా, అలాగే when n equal to 2, x of 4 minus 2 అంటే 2 ఈక్వల్ టు x of 2, x of 2 ఈక్వల్ టు x of minus 2 కి ఈక్వల్ అవ్వాలండి. సో x of 2 ఈక్వల్ టు x of minus 2 కి ఈక్వల్ అవ్వాలమ్మా. see here x of minus 2 అంటే ఏంటి? x of 0 1 2 రాసుకున్నామమ్మా. x of minus 2 0, x of 0 ఇది x of minus 1 ఇది x of minus 1 ఇది x of minus 2 అవుతుందమ్మా. x of minus 2 అవుతుందండి. సో x of 2 ఈక్వల్ టు మైనస్ x of 2 కి ఈక్వల్ అవ్వాలి. అలాగే when n ఈక్వల్ టు 3, x of 4 minus 3 సారీ ఇక్కడ నేను మిస్టేక్ చేశానమ్మా. ఇన్పుట్ శాంపిల్ ఇవ్వడమే ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. ఓకే, x of 2 ఈక్వల్ టు x of minus 2 అవ్వాలి. మైనస్ x of 2 అవ్వాలి. రైట్, రివర్స్ అంతే, కరెక్ట్, రైట్. x of 4 minus 3 when n equal to 3 ఈక్వల్ టు మైనస్ x of 3 కి ఈక్వల్ అవ్వాలి. సో x of 1 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x of 3 ఈక్వల్ అవ్వాలమ్మా. ఓకే,
సో ఇలా ఉంటే కనుక ఇట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్లీ ఆడ్ సీక్వెన్స్. సర్క్యులర్లీ ఆడ్ సీక్వెన్స్. ఓకే, ఇది కొద్దిగా డ్రైగా ఉంటుందండి కాన్సెప్ట్, అర్థం చేసుకోండి ఒకసారి. తర్వాత సర్క్యులర్లీ ఫోల్డెడ్ సీక్వెన్స్. సర్క్యులర్లీ ఫోల్డెడ్ సీక్వెన్స్. ఓకే, మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటేనండి, ఎక్స్ ఆఫ్ మైనస్ ఎన్ మాడ్యులో ఎన్ అని రాస్తామమ్మా. ఎక్స్ ఆఫ్ మైనస్ ఎన్ మాడ్యులో ఎన్ అని రాస్తామండి. ఎక్స్ ఆఫ్ మైనస్ ఎన్ మాడ్యులో ఎన్ అంటే చెప్పాను దాకా మీకు నేను, ఈ లోపల టర్మ్ కి బయట ఉన్న పీరియడ్ ఎన్ అనేది యాడ్ చేయాలమ్మా. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్. ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ ఇది అయితే కనుక ఇట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్లీ ఫోల్డెడ్ సీక్వెన్స్ అని పిలుస్తామండి దీని వివరము. రైట్? సో లెట్ us take a sequence x of 0, x of 1, x of 2, x of 3. So when x of minus n equal to x of n minus n, ఇది ఈ రెండు కనుక ఈక్వల్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్లీ ఫోల్డెడ్ సీక్వెన్స్. ఇది ఒక ప్రాబ్లం తీసుకుందామండి, మనము ప్రాబ్లం తీసుకొని చేద్దాం దీనికి. నెక్స్ట్ సిమెట్రీ ప్రాపర్టీ. సో లెట్ us suppose సీక్వెన్స్ x of n తీసుకున్నానమ్మా. ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ వాల్యూ సీక్వెన్స్ అనుకుంటున్నానండి. లెట్ x of n is a complex valued sequence, right? x of n equal to xr of n plus j into xi of n. ఓకే, అంటే మనకి x of n సీక్వెన్స్ లో రియల్ పార్ట్ ఉంది యాజ్ వెల్ యాజ్ ఇమాజినరీ పార్ట్ కూడా ఉందమ్మా. ఓకే, సో ఇలా తీసుకుంటానండి x of n సిగ్నల్ ని. దీనికి డిఎఫ్టి కడితే x of n కి డిఎఫ్టి కడితే ఏమవుతుందండి? x of k వస్తుంది. ఓకే, x of n కి డిఎఫ్టి కడితే x of k వస్తుంది. సో x of k ఈక్వల్ టు స్మాల్ xr of n కి డిఎఫ్టి కడితే క్యాపిటల్ xr of n రాస్తున్నానమ్మా, ప్లస్ j ఇంటూ స్మాల్ xi of n కి డిఎఫ్టి కడితే క్యాపిటల్ xi of n రాస్తున్నానండి. సో x of n కాంప్లెక్స్ వాల్యూడ్ ఫంక్షన్ అయితే దెన్ x of k దీనికి డిఎఫ్టి కడితే ఏమొస్తుంది అంటే అది కూడా మనకి రియల్ అండ్ ఇమాజినరీ రెండు పార్ట్స్ ఉంటాయండి. మనం దీన్ని ఏమంటాము అంటే కాంప్లెక్స్ సిగ్నల్ అంటాం అనమాట. అవుట్పుట్ మనకి కాంప్లెక్స్ సిగ్నలే వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ x of k ఈక్వల్ టు x of k మన డిఎఫ్టి కడుతుంటే కనుక ఇప్పుడు మనము x of k ఈక్వల్ సమ్మేషన్ n ఈక్వల్ టు n మైనస్ 1 x of n ఒమేగా n nk. ఒమేగా nk అంటే ఏంటి? e పవర్ మైనస్ j 2 nk బై n అన్నమాట. 2 nk బై n. ఓకే, ఒమేగా n nk అంటే సో రాశానమ్మా ఇక్కడ నేను. ఇప్పుడు x of n అంటే ఇక్కడ ఏం తీసుకున్నానండి నేను? x of n అంటే ఏం తీసుకున్నానండి ఇక్కడ నేను? xr of n ప్లస్ j ఇంటూ xi of n తీసుకున్నానమ్మా ఇక్కడ నేను. x of n అంటే ఫంక్షన్ xr of n ప్లస్ j ఇంటూ xi of n తీసుకున్నానండి నేను. అది సబ్స్టిట్యూట్ చేస్తున్నానమ్మా ఇక్కడ దీన్ని. సో x సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు n మైనస్ 1 రాశాను ఇక్కడ. x of n అంటే ఏంటండి? xr of n ప్లస్ j ఇంటూ xi of n. ఓకేనమ్మా, సిగ్నల్ ఇది ఇంటూ e పవర్ మైనస్ j 2 nk బై n. e పవర్ మైనస్ j 2 nk బై n. ఓకే, ఇప్పుడు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n minus 1 xr of n plus j into xi of n రాశాను ఇక్కడ నేను. e పవర్ మైనస్ j 2 nk బై n అంటే ఏంటి? e పవర్ మైనస్ j theta ఈక్వల్ టు cos theta మైనస్ j sin theta. సో cos 2 nk బై n మైనస్ j sin 2 nk బై n. ఓకేనమ్మా, అన్నావు. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయండి అమ్మా. టోటల్ xr of n into cos 2 nk by n minus j xr of n into sin 2 nk by n right plus j xi of n into cos 2 nk by n plus into minus j into j square అంటే -1 కాబట్టి -1 ప్లస్ అవుతుందండి. ఓకే, xi of n ఇంటూ sin 2 nk by n. ఓకే, ఇలా మొత్తం మీరు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసిన తర్వాత రియల్ పార్ట్ ని ఇమాజినరీ పార్ట్ ని డివైడ్ చేయండి. ఓకేనమ్మా, సమ్మేషన్ దేని దానికి పెట్టేసేయండి. ఓకే, సో సమ్మేషన్ కూడా డివైడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ డివైడ్ చేశానమ్మా. చూడండి ఇక్కడ xr of n cos 2 nk by n ఇంటూ ప్లస్ xr of n మైనస్ j sin 2 nk by n. అప్పుడు ఏమవుతుంది? xr of n cos 2 nk by n మైనస్ j ఇంటూ xr of n sin 2 nk by n అవుతుంది. ఓకే, ప్లస్ j ఇంటూ xi of n cos 2 nk by n.
బ్రాకెట్ ఓపెన్ చేశారండి అంతే. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ జే ఇంటూ జే స్క్వేర్ అంటే మైనస్ వన్ మళ్ళీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఎక్స్ఐ ఆఫ్ ఎన్ సైన్ 2πnk బై ఎన్. ఓకే, ఇప్పుడు నేను వచ్చిన టర్మ్స్ లో నుంచి రియల్ టర్మ్స్ మొత్తం ఒక పార్ట్, జే టర్మ్స్ అనమాట. ఇమాజినరీ టర్మ్స్ అంటే జే పార్ట్ ఉన్నామన్నమాట. సో జే టర్మ్స్ అన్ని వేరుగా చేశానమ్మా. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నాను, ఇక్కడ గమనించండి. దీనికి డిఎఫ్టి కడితే ఎక్స్ ఆఫ్ కే వచ్చింది కదా, ఎక్స్ ఆఫ్ ఎన్ డిఎఫ్టి కడితే ఎక్స్ ఆఫ్ కే వచ్చింది కదా, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ఆర్ ఆఫ్ ఎన్ ప్లస్ జే ఎక్స్ఐఎఫ్ ఎన్ వచ్చింది కదమ్మా. సో అంటే ఇప్పుడు మనకి ఎలా వచ్చింది ఫంక్షన్, ఇది ఇలా ఉందన్నమాట, ఇలా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఇందులో ఎక్స్ఆర్ ఆఫ్ ఎన్, క్యాపిటల్ ఎక్స్ఆర్ ఆఫ్ ఎన్ ఏమవుతుందండి, ఈ పార్ట్ అవుతుంది, రియల్ పార్ట్ అవుతుంది. ఓకేనండి. అలాగే జే ఎక్స్ఐ ఆఫ్ ఎన్ ఉంది కదమ్మా, క్యాపిటల్ ఎక్స్ఐ ఆఫ్ ఎన్ ఏమవుతుందమ్మా పార్ట్, ఇదిగోండి మైనస్ జే మైనస్ సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 10 - 1 ఎక్స్ఆర్ ఆఫ్ ఎన్ sin 2πnk బై మైనస్ ఎక్స్ఐ ఆఫ్ ఎన్ cos 2πnk బై అవుతుంది అన్నమాట. సో అదే ఇక్కడ రాశాను. ఓకేనమ్మా, ఇది రియల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ కే, క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే ప్లస్ జే ఇంటూ ఇది మొత్తం ఏంటి అంటే ఇమేజరీ పార్ట్ ఆఫ్ కే అని రాస్తున్నాను అనమాట. ఓకే, మీకు ప్రాబ్లం ఇచ్చి ఫైండ్ రియల్ పార్ట్ అంటే మీరు ఓన్లీ ఇదే కనుక్కోవాలి. ఫైండ్ ఇమేజరీ పార్ట్ అంటే ఓన్లీ ఇది మాత్రమే కనుక్కోవాలి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ ప్రాపర్టీ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మీకు కాంప్లెక్స్ ఫంక్షన్ ఇచ్చాడు, కాంప్లెక్స్ ఫంక్షన్ ఇచ్చి డిఎఫ్టీ కట్టమంటారండి, డిఎఫ్టీ కట్టి సిమెట్రీ ప్రాపర్టీ చెప్పమంటారు అనమాట. సో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రెండు చెప్పాలండి మీరు. సో రియల్ పార్ట్ కనుక్కోమంటే ఓన్లీ ఇదే ఫార్ములా వేయాలి అంతే. రియల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ టు 10 - 1 ఎక్స్ ఆఫ్ ఎన్ cos 2πnk బై ఎన్ ప్లస్ ఎక్స్ఐ ఆఫ్ ఎన్ sin 2πnk బై ఎన్ వేసుకోవాలన్నమాట. ఓకేనండి, మీకు గెట్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ సిమెట్రీ ప్రాపర్టీ ఫర్ రియల్ వాల్యూడ్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఇందాక మనం ఇక్కడ కాంప్లెక్స్ ఫంక్షన్ తీసుకున్నామండి ఇక్కడ. ఓకేనా, కాంప్లెక్స్ వాల్యూ తీసుకున్నామమ్మా. నెక్స్ట్ రియల్ పార్ట్ తీసుకుంటాము అండ్ దెన్ ఓన్లీ ఇమేజరీ తీసుకుందాము. సో ఓన్లీ రియల్ పార్ట్ ఉంటే కనుక ఏమవుతుంది అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ కే ఈక్వల్ టు ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ కే అవుతుందమ్మా. అంటే ఎక్స్ ఆఫ్ మైనస్ కే, ఎక్స్ ఆఫ్ మైనస్ కే ఇస్ కాల్డ్ ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ కే అనమాట. ఓకే, ఎక్స్ ఆఫ్ మైనస్ కే ఈక్వల్ టు ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ కే అనమాట, ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ కే. సో ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ సమ్మేషన్ n ఈక్వల్ టు 10 - 1 x of n omega in nk. Omega in nk means e power minus j 2πnk by n. ఓకే, సో ఇక్కడ x of n minus k కావాలి ఇక్కడ మనకి. సో x of n minus k ఏమవుతుందండి, సమ్మేషన్ ఈక్వల్ టు 10 - 1 x of n k ప్లస్ ఏం పెట్టాలమ్మా, n minus k పెట్టాలమ్మా. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ k ఐ యామ్ సబ్స్టిట్యూటింగ్ హియర్ n minus k, ఈ n ఇక్కడ రాస్తున్నానండి ఇక్కడ నేను, రైట్. అమ్మా గర్ల్స్ అందరూ కూడాను మీ చాట్ బాక్స్ లో మీ రోల్ నెంబర్ ఎంటర్ చేయండి, గర్ల్స్ మాత్రమే. గర్ల్స్ మీ రోల్ నెంబర్ ఎంటర్ చేయండి అమ్మా చాట్ బాక్స్ లో. ప్లీజ్ ఎంటర్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్, గర్ల్స్ మాత్రమే, రైట్. సో సమ్మేషన్ n ఈక్వల్ టు 10 - 1 x ఆఫ్ n ఒమేగా n n ఇంటూ n ఇంటూ ఒమేగా n మైనస్ kn. See here, omega n nn అంటే ఈక్వల్ టు 1 ఆల్రెడీ మనం ప్రూవ్ చేసామండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది n ఈక్వల్ టు 10 - 1 x ఆఫ్ n ఒమేగా n మైనస్ nk వచ్చిందమ్మా ఇక్కడ, మైనస్ nk వచ్చిందమ్మా ఇక్కడ. ఓకేనండి, మైనస్ nk వచ్చిందండి ఇక్కడ. సో x ఆఫ్ k అంటే ఏంటి, సమ్మేషన్ n ఈక్వల్ టు 10 - 1 x ఆఫ్ n ఒమేగా n nk. ఓకే, ఇక్కడ మైనస్ nk వచ్చింది కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది, x ఆఫ్ మైనస్ k అవుతుంది అనమాట, x ఆఫ్ మైనస్ కే అవుతుందండి. ఓకే, ఎక్స్ ఆఫ్ మైనస్ కే అవుతుంది అనమాట. సో ఒకసారి గమనించండి అమ్మా, ఇక్కడ ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n minus 1 x of n into e power minus j 2π nk by n. ఇది మనం x of k అనుకుంటున్నామండి. ఇక్కడ ఒమేగా అంటే ఏంటి, e power minus j 2π by n అన్నమాట.
ఇక్కడ ముందు మైనస్ పెట్టాము ఇక్కడ మనం, అంటే ఇక్కడ ప్లస్ అయిపోతుందండి, ఇది ప్లస్ అయిపోతుందమ్మా. అప్పుడు ఇది ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ కే కాస్త ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ మైనస్ కే అవుతుంది అనమాట. సో ఎక్స్ ఆఫ్ మైనస్ కే రాసాము. ఇది ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ కే ఎలా అయిందండి ఇది అంటే, సి హియర్ ఈ పవర్ జే 2π nk by n 2π nk by n e power మైనస్ j 2π nk by n. రెండు ఏంటండి, కాంప్లెక్స్ కాంజుగేట్ ఇది, అవునా. e power j 2π nk by n అంటే ఏంటి, cos 2π nk by n ప్లస్ j sin 2π nk by n. e power మైనస్ j 2π nk by n అంటే cos 2π nk by n మైనస్ j sin 2π nk by n. రెండు మనకి ఏమవుతున్నాయండి, ఇది కాంప్లెక్స్ కాంజుగేట్ అవుతున్నాయి అనమాట. సో ఎక్స్ ఆఫ్ మైనస్ కే ఈక్వల్ టు ఏమవుతుంది అంటే కాంజుగేట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనమ్మా. బాయ్స్ ఎంటర్ చేయండి అమ్మా రోల్ నెంబర్స్. బాయ్స్ ఎంటర్ చేయండి అమ్మా రోల్ నెంబర్స్ చాట్ బాక్స్ లో. రైట్. సో కమింగ్ టు రియల్ అండ్ ఈవెన్ సీక్వెన్స్, ఇది మనం నెక్స్ట్ క్లాస్ చూద్దామండి. రియల్ అండ్ ఈవెన్, ఆడ్, ప్యూర్లీ ఇమాజినరీ, ఈ 3 టాపిక్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఓకే. ఇవాళ చెప్పిన దాని మీద రేపు మనం ప్రాబ్లమ్స్ చేద్దామమ్మా. ప్రాబ్లమ్స్ చేస్తే కానీ అర్థం కాదు ఈ ప్రాపర్టీస్ లో నువ్వు కొన్ని అనమాట. రైట్. ముఖ్యంగా సర్క్యులర్ సిమెట్రీ, తర్వాత అండ్ దెన్ దిస్ సిమెట్రీ ప్రాపర్టీ, తర్వాతనేమో ఈ సర్క్యులర్ షిఫ్ట్, ఈ రెండు మీద ప్రాబ్లమ్స్ చేద్దాం మనం రేపు. ఓకే. ఎనీ డౌట్స్? ఇది కొద్దిగా ఆర్డ్గా ఉంటుందండి కాన్సెప్ట్, ప్రాబ్లమ్ చేస్తే అర్థమవుతుంది. ఎనీ డౌట్? నో సార్.